రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను భూ వివాదాలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేస్తుందని జిల్లా ల్యాండ్ రికార్డ్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్ అన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భూముల ఖచ్చితమైన రీసర్వే, నూతన మ్యాపుల తయారీని చేపట్టనున్నట్లు తెలిపారు. రీసర్వేతో భూ రికార్డుల ప్రక్షాళన జరిగి రైతులకు భూ భద్రతతో పాటు స్పష్టమైన హక్కులు లభిస్తాయని చెప్పారు. భూభారతి పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామంలో రెవెన్యూ, జిల్లా భూ సర్వే అధికారులతో భూభారతి చట్టం రీసర్వేపై గ్రామ సర్పంచ్ పాతకోటి పద్మా వెంకటేష్, ఉప సర్పంచ్ పాతూరి బాలరెడ్డి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భూముల రీసర్వేను పూర్తి పారదర్శకంగా దశల వారీగా అమలు చేస్తామని తెలిపారు. ముందుగా గ్రామ సరిహద్దులు నిర్ణయించి అనంతరం ప్రభుత్వ భూముల సర్వే, ఆ తర్వాత పట్టా భూముల సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న భూ రికార్డులు, మ్యాపులు దాదాపు 100 సంవత్సరాల క్రితం నిజాం పాలనలో రూపొందించబడినవని, కాలక్రమేణా భూ కమతాలు విడిపోవడం, విస్తీర్ణాలు మారడం వల్ల క్షేత్రస్థాయిలో హద్దుల వివాదాలు పెరిగిపోయాయన్నారు. భూభారతి రీసర్వే పూర్తయిన తర్వాత ప్రతి భూ కమతానికి ప్రత్యేకమైన భూదార్ నెంబర్ను కేటాయిస్తామన్నారు. రీసర్వేకు రైతులందరూ సహకరించాలని కోరారు. సర్వే సందర్భంగా సిద్దిపేట జిల్లాలో 22 గ్రామాల్లో ఇది ఒక గ్రామం రాజకపేట పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడం జరిగింది. భూ సమస్యలన్నీ మా సర్వే టీం ఒక 2-3 డేస్లో వచ్చి అన్ని పట్టా నంబర్స్, గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని సర్వే చేసి ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తారు. సందర్భంగా ఇది అవగాహన సదస్సు, అంటే రైతులకు అన్ని అవగాహన కలగాల. మనం ఎందుకు సర్వే చేస్తున్నాం, ఏంటిది, ఇంతకుముందు 10 ఎకరాలు ఉంటే ఇప్పుడు అన్ని భాగాలు అయినాయి కదా. ఆ భాగాలు కావడం వల్ల విస్తీర్ణం తగ్గుతుంది కాబట్టి అట్లా మనం సర్వే చేయడం వల్ల సమస్యలు అనేది భూ సమస్యలు లేకుండా చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పైలట్ ప్రాజెక్ట్గా ఈ గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. మనకు నైజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 100 ఇయర్స్ అయింది తెలంగాణలో. 100 ఇయర్స్ నుంచి ఇప్పటి వరకు సర్వే చేయలేదు. సర్వే మాన్యువల్ ఏం చెప్తుంది అంటే ఎవ్రీ 30 ఇయర్స్లో 1 టైం సర్వే చేయాలంటది. మనది 100 సంవత్సరాలు అయింది కాబట్టి తెలంగాణలో భూ సమస్యలు ఎక్కువ. ఈ సర్వే చేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని సమస్యలు, భూ సమస్యలు ఎటువంటి మోకాకు, పేపర్కు ట్యాలీ అవుతుంది అన్నట్టు. కాబట్టి సమస్యలు లేకుండా ఈ గ్రామాన్ని చేయడానికి గవర్నమెంట్ ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ సర్వేలో రైతులందరూ వచ్చి తమ భూములను మోక మీద వచ్చి మా సర్వే టీంకి సహకరించి అందరూ సర్వే చేయవలసిందిగా కోరుతున్నాను. సర్పంచ్ పాతకోటి పద్మా వెంకటేష్, ఉప సర్పంచ్ పాతూరి బాలరెడ్డి మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా గ్రామంలో భూ సమస్యలు పేరుకుపోయాయని, ఈరోజు పైలట్ ప్రాజెక్టు కింద తమ గ్రామాన్ని ఎంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా పలువురు రైతులు వారి భూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగిందని, వాటి పరిష్కారానికి అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. అనంతరం అధికారులను గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవ్ కుమార్, ఎంపీఓ నరేందర్ రెడ్డి, డిప్యూటీ సర్వేయర్ ఇన్స్పెక్టర్లు వంశీ, సేవ్యానాయక్, ఆర్ఐ హరికిషన్ రెడ్డి, వార్డు సభ్యులు ఆశా నర్సింహులు, దేవరాజు, సుదర్శన్, సత్యవతి, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు. రీసర్వే ఇచ్చేసినటువంటి మన అధికారులకి మరియు మా గ్రామ ప్రజలందరికీ చాలా రుణపడి ఉంటాం. ఇంకొకటి ఏంటంటే ప్రతి సర్వే ప్రతి రైతులు అందరికీ మంచి జరిగేటట్టు ఎవరికి కానీ గొడవలు లేకుండా అన్ని విధాలు మంచిగా చేకూర్చాలని ప్రతి ఒక్క రైతు సర్వేలో సహకరించాలని. ఈరోజు ఈ అవగాహన సదస్సుకు ఇచ్చేసిన సర్వేయర్ గారికి మరియు అధికారులకు నమస్కారం. భూభారతి భూ సర్వేలో భాగంగా దుబ్బాక మండలంలో పైలట్ ప్రాజెక్టుగా మన రాజకపేట గ్రామాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్క రైతు తమ భూములను సర్వే చేయించుకుని ఇక్కడికి వచ్చే సర్వేయర్లందరికీ సహకరించి తమ భూములను సర్వే చేయించుకుని హద్దులు పాటుకోగలరని పేరున కోరుతున్నాను.